హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ మిరాకిల్స్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే పిల్లలందరికీ చాలా నచ్చే టేస్టీ అండ్ స్పైసీ ఆలూ పూరి. ఎప్పుడూ తినే రెగ్యులర్ పూరీలా కాకుండా అప్పుడప్పుడు ఇలా స్పైసీ పూరీస్ని తయారు చేసి పెట్టండి, పిల్లలకైతే భలే నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. ఆలూ పూరీని ప్రిపేర్ చేసుకోవడం కోసం 3 నుంచి 4 మీడియం సైజులో ఉండే బంగాళదుంపల్ని ఉడికించుకొని వాటిని చేత్తో కానీ లేదా ఏదైనా ఒక గ్రేటర్తో కానీ ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్లోనికి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. దీనిలోనికి 1/2 టీ స్పూన్ వరకు కారపొడిని, రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్, కొంచెం 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొద్దిగా సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా మొత్తం కలిసేలాగా ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పూరీ పిండిలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మరీ సాఫ్ట్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా పూరీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దని చిన్న ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న ఈ పిండి ముద్దతో రెగ్యులర్గా పూరీల్ని ఏ విధంగా వత్తుకుంటామో అలా పూరీల్లాగా వత్తుకొని మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూరీల్ని వత్తుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా అలా అని మరీ థిక్గా కాకుండా కొంచెం మీడియం లాగా ఈ విధంగా వత్తుకోవాలి. అప్పుడైతేనే పూరీలు బాగా పొంగుతాయి. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఒక్కొక్క పూరీని వేసుకుని వాటిపైన ఇలా చిల్లులు గరిటతో ఇలా తడితే గనక మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయండి. పూరీల్ని లైట్గా పైన ట్యాప్ చేసుకుంటూ ఇలా వేయించుకుంటే గనక బాగా క్రిస్పీగా వేగడంతో పాటు చాలా బాగా పొంగుతాయండి. చాలా బాగుంటాయి అన్నమాట. అంతేనండి, ఆలూ పూరి రెడీ అయిపోయింది. వీటి కోసం ప్రత్యేకంగా కుర్మా ఏమీ అవసరం ఉండదండి. ఆనియన్ రైతాతో కానీ టమాటా పచ్చడితో కానీ చాలా బాగుంటుంది. చాలా స్పైసీగా క్రిస్పీగా భలే ఉంటుంది. ఈ టేస్టీ ఆలూ పూరీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.